డ్రీమ్ హోమ్స్ దర్శిలో రిసార్ట్ లగ్జరీ స్టైల్ తో అందిస్తుంది. స్విమ్మింగ్ పూల్స్, బాక్స్ క్రికెట్ వంటి పరికరాలతో కూడిన పిల్లల పార్క్, పార్టీ వేదిక, వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులు గల డిటిసిపి ఆమోదించబడిన లేఅవుట్. శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి. ఇప్పుడే సంప్రదించండి. ఆనేరా డ్రీమ్ హోమ్స్, దర్శి రైల్వే స్టేషన్ నియర్ సంస్కృతి స్కూల్, దర్శి. డెవలప్డ్ బై రవి సుంకర. మరిన్ని వివరాలకు సెల్ 8125325555. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. బెజవాడ వరద బాధితులకు అందరూ సహాయం చేయాలని, ఎవరు వంతుగా వారు విరాళాలు అందజేసి వరద బాధితుల్ని ఆదుకోవాలని దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. మీడియా సమావేశంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై మహేష్, సంఘ సేవకుడు జీవి రత్నం పాల్గొన్నారు. అనంతరం అందరు కలిసి దర్శి పట్టణంలో ప్రజల వద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, సంఘ సేవకులు రత్నం గారికి అందరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అయితే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, అనుకోని అతిథి మన బెజవాడ పర్యటించింది. ఆ అనుకోని అతిథి ఈ చేసిన గొడవను, అనుకోని అతిథి ఇచ్చిన నష్టం మానవ రూపాయన, ధన రూపాయన, ఆస్తి రూపాయన, ఆరోగ్య రూపాయన అన్ని విధాలుగా దాని యొక్క నష్టం వాటింది. దానికి సంబంధించి మనం ఏం చేద్దాం అంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో అప్పుడు కూడా వరదలు బెజవాడ దాటే కృష్ణానది మహోత్సవ రూపం దాల్చి తన యొక్క వరద రూపాన్ని చూపించి ఎంతో మందికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వస్తువుల నష్టం అని కూడా అడిగేలా చేసింది. కాబట్టి ఈ పరిణామాన్ని వాళ్ళు ఎలా అంటే, సుమారు ఒక తల్లిదండ్రులు ఒక 1000 పిల్లవాడు ఉంటే వాళ్ళకి పాలు అందరం పరిస్థితి, ఆహారాలు పరిస్థితి, వాళ్ళ ఆత్మనాదాలు, వాళ్ళ పోషలు చాలా వరకు మనము దూరం నుంచి చూసాం, ప్రత్యక్షంగా చూడకపోయినా దూరం నుంచి అనుభవించాం. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయగలం అనే ఉద్దేశంతో మేము మా కార్యాలయం కానీ, మున్సిపాలిటీ కార్యాలయం వాళ్ళని సంప్రదించి మనం కూడా భాషను చెప్తాం. మనం కూడా సమాజానికి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేద్దాం. మనం కూడా బెజవాడకి కూడా నిలుద్దామని దర్శి ఫర్ బెజవాడ అనే కాన్సెప్ట్ ని, మన క్యాంపెయిన్ ని ప్లాన్ చేయడం కోసం, తద్వారా ప్రజల్లో మనం కూడా బెజవాడ భాషకు నిలుద్దామని వాళ్ళకు కూడా మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ యొక్క ముఖ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు ఎట్లా గురుతర బాధ్యత ఉంది. ఆ గురుతర బాధ్యతల భాగంగా మేము మా కార్యాలయానికి సంబంధించి ఆఫీస్ వారందరూ కూడా తన వంతు బాధ్యతగా, తన వంతు బెజవాడకి నిలిచే క్రమంలో వాళ్ళు ఒకరోజు శాలరీ ఏదైతే ఉందో అన్నీ కూడా పిఆర్ఓ దగ్గర నుంచి, ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి అందరూ కూడా ఇవ్వడం జరిగింది, కాంట్రిబ్యూట్ జరిగింది. సో మా సైడ్ నుంచి అలా కాంట్రిబ్యూట్ చేస్తూ ప్రజలని చైతన్యపరుస్తూ వారి ద్వారా కూడా వారి ఐచ్ఛికత ఇచ్చే విధానాలు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా సేకరించి చివరికి అది చేరాల్సిన మార్గం సీఎం రిలీఫ్ ఫండ్ ఏవైతే ఉంటుందో వారిని చేర్చి తద్వారా మేము కూడా కొంచెం బెజవాడకి అని చెప్పేసి సదుద్దేశంతో ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టడం జరుగుతుంది. దర్శి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, ఎంతో కొంత మీ తోచిన సహాయం చేయవచ్చు. మీరు మనస్ఫూర్తిగా ఈ క్యాంపెయిన్ లో పాల్గొని దానికి సంబంధించి మీరే ఒక పాల్గొనడమే కాకుండా మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు అందరూ కూడా పాల్గొనే విధంగా మీరు ప్రోత్సహించి దర్శి ఫర్ బెజవాడ అనే క్యాంపెయిన్ ని విరాళాల రూపంలోనూ ఏ రూపంలో అయినా స్వీకరించే విధంగా మనసా వాచ కర్మేన ఎటువంటి చేయకుండా మనం కూడా మన మానవానికి ఉదాహరణగా నిలుస్తారని చెప్పేసి ఆశిస్తూ, నాకు ఈ కార్యక్రమానికి సంబంధించి దీంట్లో ఎటువంటి వేషాలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలని ఈ ప్రజా కార్యక్రమంగా మారి సహకారాన్ని అందించండి, సేవతత్వాన్ని చాటండి. ఇది మానవాళికి ఒక మహత్తర కార్యక్రమంలో కనకదుర్గమ్మ యొక్క విజయవాడ ప్రాంతం
అలమటించేస్తుంటాడు. ఇప్పుడు సమాధానం మనం ఇద్దాం. వెరీ గుడ్. దుష్టం లేక, ఆహారం లేక, చిన్న పసిబిడ్డకి పిసినారితనంగా ఉన్న ఒక వ్యక్తి కూడా అమ్మ ఆదుకుందామమ్మ అంటున్నాడు.